హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక అద్భుతమైన హాలీవుడ్ సినిమా గురించి, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్. ఈ సినిమా ఒక యుద్ధ చిత్రం. దీనిని 1998లో రిలీజ్ చేశారు. దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మరియు టామ్ హంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జరిగే ఒక ఎమోషనల్ ఉత్కంఠభరితమైన కథనం. ఈ వీడియోలో మనం ఈ సినిమా కథ, దాని నేపథ్యం, పాత్రలు, సన్నివేశాలు, థీమ్స్ మరియు ఈ సినిమా ప్రపంచంలో ఎందుకు ఒక మైలురాయిగా నిలిచింది అనే విషయాలను వివరంగా చూద్దాం. మరి స్టార్ట్ చేసేద్దామా? సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1944లో జరిగిన నార్మండీ దాడి నేపథ్యంలో సెట్ చేయబడింది. ఈ సినిమా కథ మొదలవుతుంది ఒక ఎమోషనల్ సన్నివేశంతో. ఒక వృద్ధుడు తన కుటుంబంతో కలిసి ఒక సైనిక శ్మశాన వాటికను సందర్శిస్తాడు. అతను గతంలోకి మునిగిపోతాడు మరియు అక్కడ నుండి సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సినిమా కథ కేంద్రంలో ఉంది. కెప్టెన్ జాన్ మిల్లర్ ఒక అమెరికన్ ఆర్మీ రేంజర్. టామ్ హంక్స్ పాత్రలో జూన్ 6, 1944న నార్మండీలోని ఒమాహా బీచ్ పై జరిగిన దాడి తర్వాత కెప్టెన్ మిల్లర్ కి ఒక ప్రత్యేక మిషన్ అప్పగించబడుతుంది. ఈ మిషన్ ఏంటంటే ప్రైవేట్ జేమ్స్ ఫ్రాన్సిస్ ర్యాన్ అనే సైనికుడిని కనుగొని సురక్షితంగా అతని ఇంటికి తిరిగి పంపటం. ఎందుకంటే ర్యాన్ కి 3 సోదరులు యుద్ధంలో మరణించారు మరియు అమెరికన్ ఆర్మీ అతని కుటుంబానికి మరొక దుఃఖాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. కాబట్టి ఈ ఒక్క సైనికుడిని రక్షించడానికి మిల్లర్ నేతృత్వంలో ఒక చిన్న బృందం శత్రు భూభాగంలోకి ప్రయాణం చేస్తుంది. ఈ కథలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి యుద్ధం యొక్క క్రూరత్వం మరియు రెండవది మానవత్వం మరియు త్యాగం. ఈ సినిమా కేవలం ఒక సైనికుడిని రక్షించడం గురించి మాత్రమే కాదు, ఇది యుద్ధం యొక్క ధర, సైనికుల మధ్య సోదర భావం మరియు ఒక లక్ష్యం కోసం చేసే త్యాగాల గురించి కూడా. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమా యొక్క ఓపెనింగ్ సన్నివేశం సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సన్నివేశంగా పరిగణించబడుతుంది. ఈ సన్నివేశం దాదాపు 24 నిమిషాల పాటు జరుగుతుంది మరియు ఇది నార్మండీలోని ఒమాహా బీచ్ పై జరిగిన దాడిని చాలా వాస్తవికంగా చూపిస్తుంది. ఈ సన్నివేశం యొక్క సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ మరియు దర్శకత్వం అద్భుతంగా ఉంటాయి. స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సన్నివేశాన్ని చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారు. సైనికులు ఎదుర్కొన్న భయం, గందరగోళం మరియు మరణాన్ని చూపించడం ద్వారా. ఈ సన్నివేశంలో మనం కెప్టెన్ మిల్లర్ ని మొదటిసారి చూస్తాం. అతను తన బృందంతో కలిసి ఒమాహా బీచ్ పై దిగుతాడు. బోట్ తలుపులు తెరుచుకోగానే శత్రు బుల్లెట్లు, బాంబులు మరియు గ్రెనేట్లతో సైనికులు మరణిస్తారు. సముద్రం రక్తంతో ఎరిపెక్కుతుంది. సైనికులు భయంతో అరుస్తూ, గాయపడుతూ, మరణిస్తూ కనిపిస్తారు. ఈ సన్నివేశం చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు యుద్ధం యొక్క నిజమైన భయానక చిత్రం అర్థమవుతుంది. సౌండ్ డిజైన్ కూడా ఈ సన్నివేశాన్ని మరింత రియలిస్టిక్ గా మారుస్తుంది. బుల్లెట్ల శబ్దం, పేలుళ్లు మరియు సైనికుల అరుపులు చాలా సహజంగా ఉంటాయి. కెప్టెన్ మిల్లర్ తో పాటు ఈ సినిమాలో మరికొన్ని ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వీరిలో సార్జెంట్ హోర్వాత్, ప్రైవేట్ రీబెన్, అలాగే కార్పొరల్ అబ్హామ్ మరియు ప్రైవేట్ కాపార్జో మరియు ప్రైవేట్ జాక్సన్ ఉన్నారు. ఈ బృందం ప్రైవేట్ ర్యాన్ ని కనుగొని మిషన్ లో ఒక్కొక్కరు వారి వారి వ్యక్తిగత బలాలు మరియు బలహీనతలను చూపిస్తారు. కెప్టెన్ మిల్లర్ ఒక నాయకుడిగా చాలా బాధ్యతాయుతంగా, తెలివిగా మరియు మానవీయంగా ఉంటాడు. అతను తన బృందాన్ని ఒక కుటుంబంలా నడిపిస్తాడు, కానీ అతని లోపల కూడా యుద్ధం యొక్క ఒత్తిడి మరియు భయం ఉంటాయి. ఈ సినిమాలో అతని చేతులు వణకటం ఒత్తిడిలో ఉన్నప్పుడు అతని మానసిక స్థితిని చూపిస్తుంది. టామ్ హంక్స్ ఈ పాత్రను చాలా లోతుగా పోషించాడు. కార్పొరల్ అబ్హామ్ ఒక ఇంటర్ప్రెటర్ మరియు మ్యాప్ రీడర్ గా బృందంలో ఉంటాడు, కానీ అతనికి యుద్ధం అనుభవం లేదు. అతను బృందంలో అత్యంత భయపడే వ్యక్తిగా కనిపిస్తాడు మరియు అతని పాత్ర యుద్ధంలో సామాన్య మనిషి యొక్క భయాలను సూచిస్తుంది. ప్రైవేట్ రీబన్ మాత్రం చాలా ధైర్యవంతుడు, కానీ అతను ఈ మిషన్ గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక సైనికుడి కోసం ఎందుకు ఇంత ప్రమాదం చేయాలి అని. ప్రైవేట్ ర్యాన్ ని కనుగొనే మిషన్ అంత సులభం కాదు. శత్రు భూభాగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మిల్లర్ బృందం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వారు జర్మన్ సైనికులతో యుద్ధం చేయాలి, గాయాలతో బాధపడాలి మరియు వారి సొంత భయాలను అధిగమించాలి. ఈ ప్రయాణంలో వారు అనేక నగరాలు, గ్రామాలు మరియు యుద్ధ రణక్షేత్రాల గుండా వెళ్తారు. ప్రతి సన్నివేశంలో యుద్ధం యొక్క క్రూరత్వం మరియు మానవ జీవితం యొక్క విలువ గురించి ఒక కొత్త కోణం చూపెడతారు. ఒక ముఖ్యమైన సన్నివేశంలో వారు ఒక జర్మన్ సైనికుడిని బంధిస్తారు. ఈ సైనికుడిని విడిచిపెట్టాలా లేక చంపాలా అనే నీతి సందిగ్ధంలో బృందం ఉంటుంది.
కార్పొరల్ అబ్హామ్ ఈ సైనికుణ్ణి విడిచిపెట్టాలని వాదిస్తాడు, కానీ ఇతరులు అతన్ని చంపాలని అనుకుంటారు. ఈ సన్నివేశం యుద్ధంలో నీతి మరియు మానవత్వం గురించి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. శత్రువైన మనిషే, అతనికి కూడా జీవించే హక్కు ఉందా? సినిమా యొక్క క్లైమాక్స్ ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. అక్కడ మిల్లర్ బృందం ప్రైవేట్ ర్యాన్ ని చివరగా కనుగొంటారు. కానీ ర్యాన్ తన సహచర సైనికులను విడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డు. అతను తన విధిని నెరవేర్చాలని, తన సోదరుల కోసం యుద్ధం చేయాలని అనుకుంటాడు. ఈ సన్నివేశంలో మిల్లర్ మరియు అతని బృందం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. వారు ర్యాన్ తో కలిసి ఒక ముఖ్యమైన వంతెనను రక్షించటానికి యుద్ధం చేస్తారు. ఈ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మిల్లర్ బృందం తమ ప్రాణాలను పణంగా పెట్టి జర్మన్ సైన్యంతో పోరాడుతుంది. ఈ యుద్ధంలో అనేక త్యాగాలు జరుగుతాయి మరియు సినిమా ఒక ఎమోషనల్ నోట్ తో ముగుస్తుంది. కెప్టెన్ మిల్లర్ యొక్క చివరి మాటలు, జేమ్స్, ఈ త్యాగాన్ని సమర్థించు, ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ఈ మాటలు ర్యాన్ కి మరియు మనందరికీ యుద్ధంలో చేసిన త్యాగాలను గౌరవించటం మరియు జీవితాన్ని విలువైనదిగా జీవించడం యొక్క బాధ్యతను గుర్తు చేస్తాయి. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమా అనేక ముఖ్యమైన థీమ్స్ ను అన్వేషిస్తుంది. మొదటిది యుద్ధం యొక్క క్రూరత్వం. ఈ సినిమా యుద్ధాన్ని గ్లామరైజ్ చేయదు, బదులుగా దాని నిజమైన భయానక చిత్రాన్ని చూపిస్తుంది. రెండవది త్యాగం మరియు మానవత్వం. ఒక సైనికుడి జీవితం కోసం 8 మంది సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టడం ఒక నీతి ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక జీవితం ఎంత విలువైనది అని. మూడవది సోదర భావం. మిల్లర్ బృందంలోని సైనికుల మధ్య ఉన్న సంబంధం వారి విభేదాలు ఉన్నప్పటికీ ఒక కుటుంబం లాంటి బంధాన్ని చూపిస్తుంది. సినిమా సందేశం చాలా బలంగా ఉంటుంది. యుద్ధం ఒక విషాదం, కానీ అందులో మానవత్వం, ధైర్యం మరియు త్యాగం యొక్క కథలు కూడా ఉంటాయి. ఈ సినిమా మనల్ని ఆలోచింపచేస్తుంది. మనం మన జీవితంలో ఇతరుల కోసం చేసే త్యాగాలను ఎలా సమర్థిస్తాం? స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ సినిమాను ఒక సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్ జాన్స్టన్ కమిన్స్క్ యొక్క కెమెరా పని అద్భుతంగా ఉంటుంది. ఒమాహా బీచ్ సన్నివేశంలో హ్యాండ్ హెల్డ్ కెమెరా ఉపయోగం యుద్ధం యొక్క గందరగోళాన్ని చూపిస్తుంది. జాన్ విలియమ్స్ యొక్క సంగీతం సినిమాకు ఎమోషనల్ డెప్త్ ను జోడిస్తుంది, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో. సౌండ్ డిజైన్ కూడా ఒక ముఖ్యమైన అంశం. బుల్లెట్లు, పేలుళ్లు మరియు సైనికుల శబ్దాలు చాలా వాస్తవికంగా ఉంటాయి. ఈ సినిమా 5 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. వీటిలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ సౌండ్ డిజైన్ ఉన్నాయి. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమా యుద్ధ చిత్రాల జానర్ను మార్చివేసింది. ఈ సినిమా తర్వాత అనేక యుద్ధ చిత్రాలు ఈ సినిమా యొక్క రియలిజం మరియు ఎమోషనల్ డెప్త్ను అనుసరించాయి. ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రేక్షకులకు కొత్త అవగాహనను ఇచ్చింది మరియు సైనికుల త్యాగాలను గౌరవించేలా చేసింది. కొంతమంది విమర్శకులు ఈ సినిమాను అమెరికన్ సైనికులపై ఎక్కువ ఫోకస్ చేసిందని, మిత్ర దేశాల సైనికుల గురించి తక్కువ చూపించిందని అన్నారు. అయినప్పటికీ ఈ సినిమా యొక్క ఎమోషనల్ మరియు సాంకేతిక ప్రభావం దాని విమర్శలను మించిపోయింది. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక అనుభవం. ఈ సినిమా యుద్ధం యొక్క క్రూరత్వాన్ని, మానవత్వాన్ని మరియు త్యాగాన్ని ఒక అద్భుతమైన కథగా మలిచింది. స్టీవెన్ స్పిల్బర్గ్ మరియు టామ్ హంక్స్ ఈ సినిమాతో ఒక మరుపురాని గుర్తును వదిలారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ యుద్ధం యొక్క ధరను మరియు జీవితం యొక్క విలువను గుర్తుంచుకుంటారు. మీరు ఈ సినిమాను ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి మరియు మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.